నమస్తే. సంక్రాంతి సినిమాల పండగ. అందరూ ఎంజాయ్ చేస్తూ సినిమాలు చూస్తూ జరుపుకునే పెద్ద పండగ ఏది అంటే తెలుగువారు అందరూ కూడా సంక్రాంతి అనేది చెప్పుకుంటారు. ఎందుకంటే పంటలు కావచ్చు, అందరికీ హాలిడేస్ కావచ్చు, అందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేసే పండుగ ఏది అంటే సంక్రాంతి. అయితే 90 ఏళ్ళ సినీ చరిత్రలో ఇప్పటిదాకా సంక్రాంతికి సంబంధించిన సినిమాలు అన్నీ చూసుకుంటూ వస్తే ఆ సినిమాకి మాత్రమే ఒక పెద్ద పీట వేశారు. అయితే ఆ హీరో ఎవరు, ఏంటి, పెద్ద మెగాస్టారా లేదంటే సూపర్ డూపర్ స్టారా ఏంటి అనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. 90 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్ర చూసుకుంటూ వస్తే ఆ సినిమా ఇప్పుడు ముందంజలో ఉందని చెప్పుకుంటున్నాం. సంక్రాంతి సీజన్ వరకు మాత్రమే. కానీ ఆ స్టార్ కాదు, ఆ హీరో సూపర్ డూపర్ హీరో కాదు, దర్శకుడు అంత పెద్ద స్టార్డమ్ ఉన్న దర్శకుడు కాదు, అసలు బడ్జెట్ అసలు దేనికి అందుకు అంటే అంచనా కూడా వేస్తానికి కూడా లేని బడ్జెట్. సో ఆ సినిమా గురించి ఏం చెప్తారు? ఆ స్టార్ ఎవరంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిన్నప్పుడు. ఇప్పుడు సూపర్ హీరో స్టార్ అనుకుంటున్నాడు. సూపర్ హీరో పాత్ర చేసి హనుమాన్గా ప్రజల మన్నలను అందుకుంటున్న వ్యక్తి తేజ సజ్జా. ఆ సినిమా హనుమాన్ అనేది ఇంకా మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అంటే 92 సంవత్సరాల సినీ చరిత్రను తీసుకుంటే వాడు హనుమాన్కి అగ్రస్థానం దక్కింది. అది ఎంత పెద్ద రికార్డ్ చెప్పండి. ఎందుకంటే అతిరథ మహారథులు నటించిన సినిమాలు సంక్రాంతికి పోటీలు పడి ఎన్టీ రామారావు దగ్గర నుంచి, అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి, కృష్ణ గారు, సోమబాబు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఇట్లా వీళ్ళందరూ ఎంతో హీరోల సినిమాలు వచ్చినాయి. ఆ హీరోల సినిమాలన్నీ కలెక్షన్ పరంగానే చెప్తున్నారు. ఇది దాటేసి హనుమాన్ అగ్రస్థానంలో ఉంది అని ఇండస్ట్రీ వాళ్ళు తేల్చారు. అంటే ఈ సినిమా పెట్టుబడికిను ఈ సినిమా వసూళ్ళకి పొందడం లేదు, విస్తుపోతున్నారు. కాస్త డబ్బులు ఉన్నవాడు ఏమన్నా బ్యాంకులో డబ్బులు ఉంటే నేను కూడా సినిమా చేస్తాను అనే పరిస్థితి వచ్చింది. ప్రశాంత్ వర్మ ఫోన్ చేసి మాట్లాడటం, ఎన్ఆర్ఐ ఎవరంటే నేను 1000 కోట్లు ఇస్తాను మీరు సినిమా చేయండి అని అడగడం జరుగుతుందంట. మరి చూడండి, అంటే అంత నమ్మకం కలిగించాడు సినిమాలు చేయాలనుకునే వాళ్ళలో. సినిమాలు చేస్తే చేతులు కాలుతాయి అనుకునే పరిస్థితి బదులు నేను 1000 కోట్లు ఇస్తాను సినిమా చేయని పరిస్థితి వచ్చిందంటే ఇవాళ హనుమాన్ వసూళ్ళు మరి 20 రోజులు దాటిపోయినా కానీ ఆ విధంగా వసూలు కొనసాగుతున్నాయి అంటే మరి ఆ సినిమాలో ఉన్న సత్తానే అనుకోవాలి అది. అయితే మనం ఇందాక అనుకున్నట్టు ఈ 92 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో చూసుకుంటే హనుమాన్ ముందంజలో ఉందండి. కానీ బడ్జెట్ పరంగా చూస్తే ఇది ఓన్లీ 15 నుంచి 20 కోట్లు మాత్రమే. దీనికి తలదన్ని 200 కోట్లు 300 కోట్ల బడ్జెట్ సినిమాలు కూడా చాలా చూసాం సంక్రాంతి సీజన్లో. కానీ ఇంతటి సక్సెస్ వస్తానికి ఈ సినిమా వెనక కూడా హనుమాన్ ఉన్నాడు అనేది ఒక నానుడి. దాని గురించి ఏం చెప్తారు? అది హనుమానే కాకుండా ఆ దేవుడు లేకుండా ఏది జరగదండి. ఒక సినిమాని అదృష్టపరంగా వరించాలన్నా ఆ దేవదేవుడి ఆశీస్సులు లేకుండా ఏది జరగదు. అదే అంటారు సినిమాలో గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ అని పేర్లు పెడుతూ ఉంటారు. ఈ లెగ్ వెనకాల ఉన్న మహానుభావుడు ఎవరంటే ఆ దేవదేవుడే. అది అందుట్లో అనుమానం ఏం లేదు. మరి గుంటూరు కారం లాంటి పెద్ద సినిమా, భారీ అంచనాలు ఉన్న సినిమా, నా సామిరంగా లాంటి నాగార్జున, నా సామిరంగా, వెంకటేష్, సైంధు, ఇన్ని సినిమాలు దాటుకుంటూ గుంటూరు కారం కలెక్షన్స్ దాటుకుంటూ ముందుకెళ్ళటం అంటే మాటలా? ఇప్పుడు ఈ సంక్రాంతికి గుంటూరు కాలం కలెక్షన్స్ చూసుకుంటే 250 కోట్లు అనుకున్నా కానీ 200 కోట్లు 250 కోట్లు ఉంది. దాన్ని దాటుకుని కలెక్షన్లు వచ్చినాయి. పోనీ అంతకుముందు సంక్రాంతుల్లో పెద్ద సినిమాలు అనుకున్న వాల్తేరు వేరే లాస్ట్ ఇయర్ వాల్తేరు వేరే కలెక్షన్ 250 కోట్లు. ఇవాళ 280 కోట్ల నుంచి 300 కోట్లకి వెళ్ళిపోతుంది ఈ సినిమా. అది దాటిస్తుంది కదా. అంతకుముందు అల వైకుంఠపురంలో 200 కోట్లు దాటిందన్నారు. సర్లేని మీకెవరి సినిమా 250 కోట్లు దాటిందన్నారు. మరి దాన్ని దాటుకుంటూనే ఉంది ఈ సినిమా. అదే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అందుకని 92 సంవత్సరాల సినీ చరిత్రలో సంక్రాంతి సినిమాల జాబితాలు తీసుకుంటే వాటన్నిటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది హనుమాన్ ఆకాశంలో వికరిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. అది డైరెక్టర్ గొప్పతనమా, హీరో తేజ గొప్పతనమా, ఆ హనుమంతుడి గొప్పతనమా అనేది మరి ప్రేక్షకులు తేల్చాలి. అయితే హనుమాన్ కాస్త జై హనుమాన్గా రాబోతున్నాడు. అయితే ఈ సంక్రాంతికి మనం ఇది చూసాం కాబట్టి రానున్న సంక్రాంతి లోపల జై హనుమాన్లో సూపర్ స్టార్స్ని మనం చూడబోతున్నాం అని చెప్పి అంటున్నారు. అయితే అది సంక్రాంతికే రిలీజ్ అవుతుందా లేదా దసరాకి రిలీజ్ అవుతుందా అనేది తెలియదు. కానీ స్టార్స్ ఒకవేళ కన్ఫర్మ్ అయితే సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇంపాసిబుల్. ఇప్పుడు చిన్న సినిమాగా స్టార్ట్ అయిన హనుమాన్కే 2 ఏళ్ళు పట్టింది ప్రేక్షకుల ముందుకు రావడానికి. మరి పెద్ద సినిమాగా స్టార్ట్ అయిన జై హనుమాన్కి ఎన్ని ఏళ్ళు పట్టాలి? అయితే హనుమాన్కి చిన్న ఉన్న సమస్యలు కొన్ని ఫైనాన్షియల్ కష్టాలు ఇవి ఉన్నాయి.
ఇక నేను అనుకోవడం జై హనుమాన్కి అవే ఉండకపోవచ్చు. అవును. ఎందుకంటే ఇప్పుడు జై హనుమాన్ ప్రశాంత్ వర్మ చేయాలి మొదలు పెట్టాలి కానీ స్క్రిప్ట్ అంత పక్కాగా ఉంటే ఇమ్మీడియట్ రెడీ. కాకపోతే అతను అనుకున్న హీరోలు అంతకుముందు అనుకున్న హీరో జై హనుమాన్కి ఒక అనుకున్న హీరో ప్రశాంత్ వర్మ మధ్యలో ఉన్న హీరో వేరు. అంటే చిన్న హీరోతోనే చిన్న చేద్దామనే దీంట్లో అనుకుని ఉండొచ్చు అతను. ఈ హనుమాన్ సక్సెస్ తర్వాత జై హనుమాన్ పాత్రకు ఒక స్టార్ హీరో కావాలని ఫిక్స్ అయిపోయాడు ఆయన. అవును. అలాగే శ్రీరామచంద్రుడికి హనుమంతుడు ఏం మాట ఇచ్చాడని తెలియడం కోసం అక్కడ శ్రీరామచంద్రుడికి మళ్ళీ మరో స్టార్ హీరోని పెట్టాలనే ఆలోచన వచ్చింది. లేకపోతే శ్రీరామచంద్రుడి పాత్రకి ఎవరినో చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకోవడం, హనుమంతుడి పాత్రకి పెట్టుకుని చేసేద్దామనే ఆలోచన కావచ్చు. ఎప్పుడైనా మన చేతుల్లో ఏమీ లేదండి. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడని చెప్తూ ఉంటారు. దైవం ఒకటి తెలిసి తన సినిమాని తానే తీయించుకున్నాడని అనుకోవాలి. హనుమంతుడు కూడా తన సినిమాని తానే ప్రశాంత్ వర్మతో తీయించుకున్నాడు అనుకోవాలి. అది కూడా రామాలయ బాలరాముడి ప్రతిష్ట టైంలోనే రిలీజ్ చేయించడం కూడా కాకతాళీయం అనుకోవడానికి లేదు. ఇది కాకతాళీయం అంటే కాకతగా వీళ్ళు ప్లాన్ చేసుకుని ఆ టైంలో రిలీజ్ అనుకుంటారు. ఎప్పుడో రిలీజ్ చేద్దాం హనుమాను వాయిదాలు పడుతూ వచ్చి అప్పుడే ఎందుకు రిలీజ్ కావాలి? అప్పుడే ఆలయంలో శ్రీ బాలరాముడి ప్రతిష్ట ఎందుకు జరగాలి అయోధ్యలో? మరి ఇవన్నీ చూస్తే కోఇన్సిడెన్స్ లాగా అనిపించట్లే మనకి. కాబట్టి మనం అనుకోవడం కాదు, తీయించుకునేది తీయించేవాడు. ఇప్పుడు కాళిదాస్ కవిత్వం కూడా చెప్తారు కదా, రాసేవాడు భవతన భాగవతాన్ని రాయించేవాడు వాడాడు పరమాత్ముడు అని చెప్తాడు కదా. అట్లాగే తీయించేవాడు కూడా పరమాత్ముడే. ఇక్కడ ఏంటంటే మనం ఒక టూల్స్ లాగా, కంప్యూటర్లో టూల్స్ లాగా వీళ్ళు చేస్తూ ఉంటారు అంతే. ఆ టూల్స్లో భాగంగానే వస్తున్నవి కానీ ఇవన్నీ మనకు వచ్చిన థాట్ అనుకుంటాం, అది మనకు వచ్చింది కాదు. లోపల నుంచి వేదాల శృతులు అని ఎందుకంటారంటే అవి అక్కడి నుంచి లోపల నుంచి వస్తూ ఉంటాయి, పరమాత్మ సందేశాలు అవి. అలాగే మన వేదాలకి అంత లైఫ్ ఇవాళకి ఎన్ని తరాలు పోయినా యుగాలు పోయినా సజీవంగా వేదాలు ఉన్నాయంటే కారణం ఏంటంటే అవి ఆ దేవదేవుడి ఈ వచనాలే, శృతులే. అలాగే హనుమంతుడు అనే వ్యక్తి మనకి ఎన్ని చిరంజీవి అని చెప్తూ ఉంటారు, రామాయణం జరిగిందని చెప్తూ ఉంటారు, రాముడు ఈ భూమి మీద నడిచాడని చెప్తారు, శ్రీకృష్ణుడు ఉన్నాడని చెప్తారు. ఇవన్నీ నిజాలు అనుకోవడానికి ఆధారం ఏంటంటే కొన్ని సంఘటనలు చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ హనుమాన్ సినిమా కూడా అంతే. ఈ సినిమా రిలీజ్ అయ్యి సంక్రాంతి రిలీజ్ అయిన ఇవాటికి మనం ఈ సినిమా మీద చర్చలు సాగిస్తున్నామంటే మరి ఆ సినిమాలో ఉన్న ప్రత్యేకత, ఆ కలెక్షన్స్ మనం ఏం చెప్పినవి కాదుగా. వాడు చెప్తే జనం చూసే పరిస్థితి లేరు, నచ్చితేనే చూస్తారు. అవును. అయితే సప్త చిరంజీవులు ఉన్నారని చెప్పి మనం పోయినసారి డిస్కషన్లో కూడా మాట్లాడుకున్నాం. సో సూపర్ హీరోస్ కాన్సెప్ట్ మీద బాగా వర్కౌట్ చేస్తున్న ప్రశాంత్ వర్మ రానున్నటువంటి ఒక సిచ్యువేషన్స్లో కావచ్చు, జై హనుమాన్ సిరీస్లో కావచ్చు, ఈ సూపర్ స్టార్స్ అందరు కూడా, సూపర్ హీరోస్ అందరు కూడా రాబోతున్నారా, ఇతిహాసాల నుంచి వెలికి తీయబడుతున్నారా అంటే ఏమంటారు? ఒకళ్ళు కాదండి, చాలామంది వస్తారు. సప్త చిరంజీవులు అయిపోయిన తర్వాత కూడా ఇంకో సూపర్ హీరోలు ఉన్నారు. మన పురాణాలు అనేవి కథలు లేవు అంటారు ఇండస్ట్రీలో. మన పురాణాలే ఒక పెద్ద ఖజానా అండి. అది ఎంత తీసుకున్నా తరగవు దాంట్లోంచి. కాకపోతే ఆ లోపల ఆ పురాణాల్లో ఏముందని తెలుసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఆ పురాణాలు చదువుకుంటేనే కదా తెలిసేది మనకి. లోపల ఆ పురాణాల్లో ఏమున్నాయి, ఎలాంటి పాత్రలు ఉన్నాయి, ప్రతి పాత్ర నుంచి కూడా కథ పుడుతుంది. మనం ఏ కథ అనేది ఎన్ని కథలని చేయొచ్చు. మనం ఇప్పుడు దాకా ఏంటంటే సోషల్ సినిమాలు చూసుకుంటూ వచ్చాం. సోషల్ సినిమాల నుంచి సోషల్ ఫాంటసీలోకి మనం వచ్చాం. కాబట్టి ఆ డైరెక్టర్లు కూడా వాటి మీద కసరత్తులు చేయాలి. ఆ పురాణ పరిజ్ఞానం ఎవరి దగ్గర ఉంది, ఎలాంటి పాత్రలు పురాణాల్లో ఉన్నాయి, వాటి మీద రీసెర్చ్ చేయటం, ఇవి చేయాలి. సరే రీసెర్చ్ చేయకుండా ఊరికే సినిమాలు తీసేసి జనం ముందు వేసినా చూడరు. అంత వర్క్ చేయాలి. అది అంత బడ్జెట్ కూడా పెడుతున్నారు కాబట్టి పెట్టేవాళ్ళు ఉన్నారు, తీసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా అలాంటి సినిమాలు భవిష్యత్తులో అయితే చాలా వస్తాయి. అయితే హనుమాన్ సక్సెస్ ఏదైతే జరిగిందో, ఈ సక్సెస్ని ఎందుకో తెలుగు సినిమాకి సంబంధించినటువంటి ఒక పెద్దలు కావచ్చు, లేదంటే కొంతమంది ప్రముఖులు కావచ్చు, దాన్ని సరిగ్గా గుర్తించడం లేదు అనే విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి సినిమా ఒకవేళ తెలిసిన స్టార్ కానీ, ఒక పెద్ద స్టార్ ఒకవేళ ఇదే సక్సెస్ వచ్చుంటే ఇప్పటికి సక్సెస్ మీట్లు కావచ్చు, లేదంటే వాళ్ళకి సన్మానాలు కావచ్చు, లేదంటే ఇట్లాంటివన్నీ చాలా జరిగాయి, లేదంటే అసోసియేషన్స్ కూడా చాలా చేసేవారు. కానీ హనుమాన్కి సంబంధించినటువంటి ఒక టీంని అంత ప్రత్యేకంగా ఎవరు పిలిచి సన్మానించడం కానీ అలాంటివి ఏం జరిగినట్టు ఏం కనిపించడం లేదు. అవసరం లేదు. సక్సెస్ మీట్లు ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే సినిమాలో దమ్ము లేనప్పుడు సక్సెస్ మీట్లు పెడతారండి. ఆ సక్సెస్ ఏంటంటే డ్యాన్స్లు వేస్తారు, టపాసులు కాలుస్తారు. సినిమాలో విషయం లేనప్పుడు జరిగేది అది. ఒక సక్సెస్ మీట్ పెట్టారంటే అది ఫెయిల్యూర్ మీట్గా భావించాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ. అది ఒకసారి నవ్వుకుంటూ ఉంటారు. కొన్ని సినిమాలకు సక్సెస్ మీట్ పెడుతుంటే నవ్వుకుంటూ ఉంటారు. అది నిజంగా చెప్పాలంటే ఇది తమాషాగా ఉంటుంది. సక్సెస్ మీట్ అని దానికి పేరు. మరి హనుమాన్కి ఏం పెట్టుకున్నారు చెప్పండి? అంటే నేను అంటుంది కూడా కొంతమంది సినీ ప్రముఖులు కూడా మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని ఆదరించి దీన్ని రిసీవ్ చేసుకునేటువంటి ఒక కొంత కూడా ఉండాలి.
అలాంటిది హనుమాన్ ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత ప్రత్యేకంగా హనుమాన్ టీంని కానీ పిలిచి సత్కరించడం కానీ అది సన్మానం ఇండస్ట్రీ ఎప్పుడు చేయదండి. ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారు ఏంటి ఏం చేస్తారంటే ఒకసారి అది మంచి సినిమా అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి పిలిపించుకుని అభినందిస్తారు, సత్కరిస్తారు. చాలా సినిమాల విషయంలో జరిగింది. అవును. చిరంజీవి గారే చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళ తరపున కానీ ఎవరు చేయరు. కాకపోతే జర్నలిస్టులు, ఫిలిం జర్నలిస్టులు చేస్తారు. ఆ మధ్యన బలం సినిమాకి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు చేశారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కానీ లేకపోతే ఇంకో తెలంగాణ మన తెలుగు ఫిలిం క్రిటిక్స్ ఇంకోటి ఉంది అసోసియేషన్, వాళ్ళు కానీ ఉమ్మడిగా ఈ జర్నలిస్టుల అసోసియేషన్ ఏమో అట్లా చేయొచ్చు. ఎందుకంటే మరి అది ఎందుకు చేయలేదు అనేది చెప్పలేం, కానీ బహుశా ఆలోచన కూడా వచ్చి ఉండదు వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే సినిమా ఇంకా దూసుకుపోతుంది, ఎప్పటికీ దీని ప్రవాహం ఆగుతుందో తెలియదు. డైరెక్టర్లు కూడా అందుబాటులో లేరు. ఆయన బాంబే వెళ్తున్నారు, అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి అందువల్ల కూడా కొన్ని కారణం, కానీ ఎప్పటికైనా ఇది వాళ్ళని అభినందిస్తారు ఈ సినిమాని. ఇంకా దీని ప్రవాహం ఇంకొక వారం రోజులు కూడా కొనసాగుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి హనుమాన్ నుంచి జై హనుమాన్కి రాబోతుంది. సో హనుమానే ఈ రేంజ్లో ఉంటే జై హనుమాన్ ఇంకే రేంజ్లో ఉంటుంది. నిజంగా అది ఒక సంక్రాంతికి వస్తే ఈ 92 ఏళ్ల చరిత్రను ఇప్పుడు ఎట్లయితే శాసించిందో మళ్ళీ వచ్చే సంక్రాంతికి అదే విధంగా శాసించాలని చెప్పి కోరుకుందాం. సో ఇదండి మొత్తానికి తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన రికార్డులు బద్దలు కొట్టిన హనుమాన్. జై హనుమాన్ ఏం చేయబోతున్నాడో చూడాలి మరి. థ్యాంక్ యూ.